విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కి వినతుల వెల్లువ, అన్ని సమస్యలు పరిష్కారం చూపుతామని హామీ. దేవరా సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలు. ఆలయాలలో ఆధ్యాత్మిక శోభ వెదజల్లేలా తీర్చిదిద్దాలి. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ. మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కు విశాఖలో ప్రజలు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ప్రజలు తరలివచ్చి క్యూలో నిల్చున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తున్న ప్రజల సమస్యలను, కష్టాలను ఓపికగా వింటున్న లోకేష్ వారి కన్నీళ్లు తుడుస్తూ తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, అందరికీ అండగా ఉంటానని హామీ ఇస్తున్నారు. విశాఖలోని టీడీపీ పార్టీ కార్యాలయం నిర్వహించిన ఈ ప్రజా దర్బార్లో లోకేష్ ప్రతి ఒక్కరికి స్వయంగా కలుస్తూ వినతులు స్వీకరించారు. వారి సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం ఆయా శాఖల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా రేపు విడుదలవుతున్న వేళ సినిమా ప్రచార పోస్టర్ల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విశాఖపట్నం రామా టాకీస్ థియేటర్ వద్ద సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదాలతో పోస్టర్లను జనజాగరణ సమితి నాయకులు దేవరా సినిమాపై పోస్టర్లపై అతికించారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఇవ్వాలని కోరుతూ జనజాగరణ సమితి ఈ రకమైన ప్రచారం చేపట్టింది. కోట్లాది మంది అభిమానులు ఉన్న జూనియర్ ఎన్టీఆర్ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడం వల్ల ప్రభుత్వాల్లో తప్పనిసరిగా చలనం
వస్తుందని జనజాగరణ సమితి నాయకులు చెప్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని మరింతగా జనంలోకి తీసుకువెళ్లేందుకు దేవరా సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆ సినిమా పోస్టర్లపై సేవ్ విశాఖ ప్రచార పోస్టర్లు అతికించినట్లుగా వెల్లడించారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 1300 రోజుల నుండి కార్మికులు ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ గారు సంపూర్ణ మద్దతు ప్రకటించడం కోసం జనజాగరణ సమితి దేవర సినిమా పోస్టర్లపైన సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను అంటించి జూనియర్ ఎన్టీఆర్ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కోట్లాది మంది అభిమానులున్న జూనియర్ ఎన్టీఆర్ గారు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడం వల్ల ప్రభుత్వాల్లో తప్పనిసరిగా చలనం వస్తుంది. 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది తెలుగు ప్రజల ఆత్మగౌరవం. ప్రస్తుతం తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఆపదలో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు విశాఖ ఉక్కు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాను. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రమైన దుమారం రేపుతోంది. దీనిని పురస్కరించుకుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా విశాఖలోని వెంకటేశ్వర మెట్ట వద్ద గల బలిగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శుద్ధి కార్యక్రమాల్లో విశాఖ నగర జనసేన పార్టీ అధ్యక్షులు సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో సంప్రోక్షణ చేసి శుద్ధి చేశారు. తిరుమల లడ్డు వార్త ప్రచారంలో ఉన్న భక్తులు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. రాష్ట్రంలో అనేక దేవాలయాలతో పాటు సింహాచలం దేవాలయంలో వైసీపీ నిర్లక్ష్య వైఖరి బయటపడిందన్నారు. దేవాలయాలను ఆధునీకరణ చేసి ఆధ్యాత్మిక శోభ వెదజల్లేలా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, వార్డు అధ్యక్షులు, కూటమి నేతలు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామినః భగవత స్థల శుద్ధి పూజాం కరిష్యే. సబరవారాయ భగవంతుణ్ణి నమస్కారం చేసుకుందాం. క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయాదేవ. ఆ అపసారాన్ని కృతార్థుడిని లోకరక్షణార్థం అవతీర్ణుడమే మా యొక్క ఈ ఏదైతే కృతార్థుడనై అర్జితుడనై నీ యొక్క శరణాలని భగవదాచార్య శ్రీమన్నారాయణ
నమస్కారం. ఈరోజు విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో వెంకటేశ్వరపేట ప్రాంతంలో ఉన్నటువంటి అత్యంత పురాతనమైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఈ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి అది. ఇవాళ మా కార్పొరేటర్ గారి యొక్క ఆధ్వర్యంలో అలాగే ఎన్డీఏ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, వార్డు ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈరోజు ఏదైతే అపచారం జరిగిందో ఆ అపచారం పోగొట్టుకొని ప్రజల్ని సురక్షితంగా ఉంచే విధంగా ఎటువంటి ప్రళయాలు కానీ లేకపోతే ఎటువంటి ప్రకృతి విపత్తులు రాకుండా ఉంచమని చెప్పి ఇవాళ ఈ ప్రాంతంలో ప్రసిద్ధిగా వెంకటేశ్వర టెంపుల్ అంతా క్లీన్ చేయడం జరిగింది. రేపు కూడా ఇంకో టెంపుల్ ఉంది, మొత్తం 3 టెంపుల్ కూడా శుద్ధి చేసే కార్యక్రమం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. విపరీతమైన వర్షం కూడా వరుణ్ దేవుడు కూడా కరుణించి ఇవాళ సగం వరుణ్ దేవుడే క్లీన్ చేశారు. సో ఇలాంటి అపచారం జరిగినప్పుడు ఇలాంటి క్లీనింగ్లు ఇవన్నీ కూడా చాలా అవసరం. సో దేవుని భక్తులు అందరి యొక్క ఆత్మవిశ్వాసం జరిగిన పాపాన్ని పోగొట్టుకోవడానికి ఈరోజు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎంతో శక్తితో ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంత వాసులందరూ కూడా ఇష్టపడి వెంకటేశ్వర స్వామి రాలని కూడా శుద్ధంగా మంచిగా క్లీన్ చేశాం. ఈ ప్రాంతాన్ని కాపాడాలని అందరికీ అష్టైశ్వర్యాలు ఇవ్వాలి. హైదరాబాద్ లోని పురాతనమైన థియేటర్ గ్రూప్ ది టోర్న్ కరెంట్స్ వ్యవస్థాపకులు మాలపాష ఆధ్వర్యంలో ఈ నెల 28న విశాఖలోని పార్క్ హోటల్లో టీ విత్ ఎవ్రీథింగ్ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖలో జరిగిన ప్రెస్ మీట్ ఆమెతో మాట్లాడుతూ 1971లో స్థాపితమైన ది టోర్న్ కర్టెన్స్ గ్రూప్ 53 ఏళ్లుగా హైదరాబాద్ లోని పురాతన సంస్థగా పేరొందిన ఈ థియేటర్ గ్రూప్ భారతదేశం, యుఎస్, కెనడా మరియు దుబాయ్ దేశాలలో 100కు పైగా నాటకాలు మరియు 100కు పైగా ప్రదర్శనలను అందించారని వ్యవస్థాపకులు మాలపాష తెలిపారు. విశాఖపట్నంలోని థియేటర్ ప్రేక్షకుల కోసం ది పార్క్ హోటల్లో టీ విత్ ఎవ్రీథింగ్ నాటక ప్రదర్శన సెప్టెంబర్ 28న ప్రదర్శించనున్నారని అందరూ వీక్షించాలని ఆమె కోరారు. We have here Poonam, another very accomplished actor. She came with us before to Vizag for the play Karaoke Killer. We've come here. Okay, so as you can see, there are very accomplished actor and dancer. And then we have here this young fellow. It's his first, so they're being replaced. One is Raghavan. He's a diplomat with the US consulate. He's been with us, but unfortunately he had to go to Egypt, so he's not going to be able to come to Vizag. But to replace him, we have Rajkumar Tarun Dhanrajgir. So he's going to be here. And this little boy, Harish, he couldn't come either. He's got exams in Hyderabad. So we have another little boy here called Arjun, who's going to take his place. And then here we have Rohit. Rohit has been with us with the Torn Curtains for the last 14 years now. He's a very mature actor. He will be playing two different roles in the play. We have Frank. Frank is again senior consul in the విద్యా అభివృద్ధికి కోరమండల సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక హై స్కూల్ ప్రాంగణంలో కోరమండల్ మురుగప్ప గ్రూప్ సామాజిక సేవలో భాగంగా ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబొరేటరీని ఆయన ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఏపీ ప్రభుత్వం ఎంతగానో చొరవ తీసుకుందన్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు తోడుగా కోరమండల యాజమాన్యం ఇదో అధికంగా సాయపడడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. విద్యార్థుల అవసరాన్ని గుర్తించి సామాజిక సేవకు ముందుకు రావడం పట్ల యాజమాన్య ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమాల్లో డిఓ చంద్రకళ, కోరమండల వైస్ ప్రెసిడెంట్ ఎం జ్ఞానసుందరం, సిఎస్ఆర్ హెడ్ సి జయగోపాల్, హెచ్ఆర్డీజీఎం ఆర్ శ్రీనివాసరావు, సిఎస్ఆర్ డిప్యూటీ మేనేజర్ ఎస్ వెంకటరమణ, కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సార్ అని మేము మొక్క కనిపించట్లేదు. ఓకే సార్ ఓకే చెప్తాను అందరికీ ఓపెన్ అవ్వండి. ఎవరికైనా ఇబ్బంది ఉంటే మీరు
ఓకేనమ్మా వస్తానమ్మా. ఓకేనా వస్తానమ్మా. సార్ కొద్దిగా అడగండి సార్. సార్ మీరు అలాగే వెళ్ళాలి కొద్దిగా అని ఒకసారి అలా పట్టుకోండి సార్. ఒకసారి అలా పట్టుకోండి అని చూడండి. సార్ కొద్ది దగ్గర ఉండండి. ఈరోజు మురుగప్ప గ్రూప్ కార్నల్ ఫెర్టిలైజర్స్ వారు గాజువాకలో ఉన్నటువంటి ఐటీఐలో సుమారు 25 లక్షలు పెట్టి అక్కడ ఒక కంప్యూటర్ ల్యాబ్ చేయడం జరిగిందండి. అలాగే 8 లక్షలు పెట్టి గాజువాక జిల్లా పరిషత్ హై స్కూల్లో 8 లక్షలు పెట్టి ఈ సైన్స్ ల్యాబొరేటరీ చేయడం జరిగిందండి. సుమారు ఈ ప్రాంతంలో 6 ల్యాబొరేటరీస్ స్కూల్ కి సంబంధించి వారు చేయడం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మేము వారందరికీ కూడా ముఖ్యంగా మా జ్ఞానసుందరం గారికి, అలాగే మా జయగోపాల్ గారికి, కార్మెంటల్ ఫెర్టిలైజర్స్ సంబంధించినటువంటి వారు సిఎస్ఆర్ ఇనిషియేటివ్ చూసినటువంటి వారు, అలాగే శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఇందులో పాల్గొన్నటువంటి మా డియు గారికి, ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్ మెంబర్స్ కి, స్థానికంగా ఉన్నటువంటి మా కార్పొరేట్ సీఎం గారికి, మిగతా నాయకులందరికీ, అలాగే మా మూర్తి గారికి, మిగతా నాయకులందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఇది మిగతా కంపెనీస్ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఇది. ఎందుకంటే పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వాళ్ళకి ఈ సైన్స్ పట్ల మంచి నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో మీరు ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు. చాలా సంతోషం. వారికి మరి గాజువాక ప్రజల తరపు నుంచి నేను ప్రత్యేకంగా, ముఖ్యంగా స్టూడెంట్స్ తరపు నుంచి గవర్నమెంట్ యాజమాన్యం వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే మిగతా వారు కూడా వీళ్ళు చూసి ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. నమస్కారం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజాస్పందన కొరకు ఇది మంచి ప్రభుత్వ పేరుతో వారం రోజుల కార్యక్రమంలో ఆఖరి రోజు కార్యక్రమాల్లో భాగంగా భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జీవీఎంసీ 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి సభ్యులు, సచివాలయ సిబ్బంది, కాలనీ ప్రజలందరితో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. గడిచిన 100 రోజుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల కూర్చి మధురవాడ వైఎస్ఆర్ కాలనీలో కూటమి నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించడం జరిగింది. నమస్కారం. ఈరోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఇది చివరి రోజు. ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, కాలనీవాసులందరికీ నా నమస్కారాలు. అలాగే మన జోనల్ కమిషనర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది మంచి ప్రభుత్వం 100 రోజులు పూర్తయింది. మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయన తొలినాళ్లలోనే మనకి పెన్షన్లు అనేవి ఒక్క రోజులోనే 7,000 రూపాయల పెన్షన్ అనేది పెంచడం అనేది ఈ చరిత్రలోనే నిలిచిపోయి ఉంటదేమో, అంత ఒకేసారి పెంచారు. తర్వాత మనకి అన్నా క్యాంటీన్లు మొన్ననే ఓపెన్ అయ్యాయి. 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ అమలు చేశారు. ఎందరో
పేద ప్రజలకి ఆ ఆకలి తీర్చే అపురూపమైన ప్రత్యేకమైన కానుకది మనకి అన్న క్యాంటీన్ అనేది. అలాగే ఎందరో మంది ఈ రోజు నిరుద్యోగాలు చదువుకొని కూడా చాలా మంది ఖాళీగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎటువంటి ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడ్డాం. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక డిఎస్సికి ప్రత్యేకంగా 16,000 మందికి పైగానే ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అలాగే మనకి మొన్న జరిగిన మన విజయవాడ వరదలు కూడా మనం చూసాం, ఎంతలా జనాలు ఇబ్బందులు పడ్డారో. ఆయన బస్సులో ఉండి అక్కడ వాతావరణం అంతా తెలుసుకొని ప్రజలకు ఎంతో సహాయపడ్డారు. అలాంటి ముఖ్యమంత్రి అనే వాళ్ళు ఈ రోజు మనకి చాలా అదృష్టం. అలాంటి మహానాయకుడిని మనం ఈ రోజు ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. అలాగే ఇప్పుడు దీపావళి సందర్భంగా ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 3 సిలిండర్లు అనేవి రాబోతున్నాయి. అది కూడా ప్రజలందరూ ఇలాంటి మహానాయకుని ఎన్నుకున్నందుకు, అలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నందుకు మరొకసారి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇది మంచి ప్రభుత్వం అని అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కి వినతుల వెల్లువ, అన్ని సమస్యలు పరిష్కారం చూపుతామని హామీ. దేవరా సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలు. ఆలయాలలో ఆధ్యాత్మిక శోభ వెదజల్లేలా తీర్చిదిద్దాలి, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.